సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ సార్ అరెస్ట్ని ఆంధ్ర లోకమంతా ఖండిస్తుంది. వివిధ పార్టీల నేతలు కూడా ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నారు. మన దగ్గర లక్ష్మీపార్వతి మేడం ఉన్నారు, వారిని తెలుస్తున్నాం. అసలు ఎట్లా చూడొచ్చు అంటే కొమ్మినేని శ్రీనివాస్ సారు ఎప్పుడు కూడా ఎవరు ఏదైనా తప్పు మాట్లాడినా కానీ వెంటనే అట్లా మాట్లాడొద్దంటూ వారిస్తారు ఆయన డిబేట్లకు కూడా. ఈ అరెస్ట్ ఎలా చూస్తున్నారు? ఎలా చూడటం ఏముంది అసలు, అంటే మేమంతా చరిత్ర చదువుకున్న వాళ్ళమే. హిట్లర్ గురించి, అలాగే రష్యన్ పరిపాలించిన జార్ చక్రవర్తి, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంత ప్రజా వ్యతిరేకులు అనేది చదువుకున్నాం మేము. హిట్లర్ అయితే యూదుల కోసం పాపం వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళని కూడా, వాళ్ళు పసిపిల్లల్ని కూడా ఊచకోత కోయించేవాడట. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని. అట్లాగే ఇప్పుడు ఈరోజు వాళ్ళిద్దరికి ఏమాత్రం తీసిపోకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అతని కొడుకు సాగిస్తున్న ఈ పరిపాలన చూస్తే ఆ నియంత అయినటువంటి జార్ చక్రవర్తి, అదేవిధంగా ఒక ప్రజాకంటకుడైనటువంటి హిట్లర్, వీళ్ళు గుర్తొస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎలక్షన్స్ అలాగే జరిగాయి. ప్రజాస్వామ్య విరుద్ధంగా భయంకరంగా ఈవీఎంల మోసంతో జరిగినాయి ఎలక్షన్స్. జగన్ గారు గెలిచారు, అది స్పష్టంగానే ఉంది. అయినా సరే మోసంతో వచ్చి అడ్డదారిలో వచ్చిన ఈ తండ్రి కొడుకులు ఆ రోజు అడ్డదారిలో ఎన్టీఆర్ గారి అధికారం ఆయన కష్టపడి సాధించుకుంటే అది లాక్కున్నారు. ఈరోజు అడ్డదారిలో వచ్చి ప్రజాస్వామ్యాన్ని లాగేశారు, జగన్ గారి దక్కాల్సిన అధికారాన్ని లాగేశారు. అందువలన ఈ దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామ్య శక్తులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారో అంతవరకు ఆంధ్ర ప్రజలకు అసలు ఏమాత్రం కూడా శాంతి లేదు. ఎందుకంటే ఎక్కడ యూదంటే అక్కడ హిట్లర్ ఎట్లా చంపించేవాడో, ఇక్కడ అలాగే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వింటే చాలు వాళ్ళందరినీ కూడా అమాయకుల్ని తీసుకుపోవటం, తీసుకెళ్ళి జైల్లో పడే 100 కేసులు. ఈరోజు కేఎస్ఆర్ గారిని చూస్తే భలే బాధేసింది మాకు పొద్దున. పాపం నిజం చెప్పండి, అజాత శత్రువు ఆయన. ఎవ్వరికి కూడా ఇంకొకళ్ళు మాట్లాడినా కూడా అసలు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షోలో ఉన్నంత బ్యాలెన్సు, అంత అసలు డిగ్నిటీ ఏ ఛానల్ కూడా లేదు భారతదేశంలో చెప్పాలి అంటే. ప్రతి ఛానల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటారు నాయకులు, వల్గర్ భాష వాడతారు. ఎందుకు ఈ దరిద్రపు పచ్చ మీడియా ఉంది కదా, దరిద్రపు మీడియా ఈ తెలుగు జాతికి పట్టిన ఒక చీడ అదొక. దాంట్లో కూర్చోబెట్టి భారతమ్మ గారిని, జగన్ గారిని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిట్టిస్తూ ఉంటే మరి వాళ్ళని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలండి? వాళ్ళకో న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? సాక్షి అనేసరికి నిజాలు చెప్తుంది కనుక, వీళ్ళ పాపాలన్నీ కూడా బయట పెడతా ఉంది కనుక, సాక్షి అంటేనే నిజంగా ప్రజల సాక్ష్యంగా నిలబడింది కనుక అట్లాంటి సాక్షిని మూసేయాలని ఇప్పుడు కాదు, జగన్ మీద ఆ రోజు అడ్డదారిలో కేసు పెట్టిన రోజు కూడా సాక్షిని మూసేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే కేఎస్ఆర్ గారు కూడా ఎన్టీవీలో ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడతారు, అటువంటి వాదనలు ఆయన సమర్థిస్తారు. అంతే తప్ప హీనమైన భాష, పరుషమైన పదజాలాలు ఆయన ఎప్పుడూ ఒప్పుకోరు. తెలుసు మాకు, ఎన్టీవీ నుంచి అసలు ఆయన బయటికి పంపించిన దాకా ఈ చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి చేశాడో చౌదరి గారి మీద మాకు తెలుసు. తర్వాత మన సాక్షిగా వాళ్ళు ఇచ్చారు ఆయనకి. ఇంతవరకు ఇన్నేళ్ళు ఆయన చరిత్రలో ఆయన ఎప్పుడైనా సరే ఒక్కళ్ళ గురించి హీనంగా ఒక్క పదం చూపించమనండి దుర్మార్గుల్ని. అలాగే ఇతరులు మాట్లాడినా కూడా ఒప్పుకోనటువంటిది. మొన్న దురదృష్టవశాత్తు అసలు ఒక విశ్లేషకులు వాళ్ళు ఏదో మాట్లాడతారు, అంతకంటే ఘోరంగా టీవీల్లో మాట్లాడలేదా? లైవ్ డిబేటు, దాన్ని ఎవరు కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు బాగా మేధావులు అనుకున్న వాళ్ళని పిలుస్తాము, వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడతారు, అప్పటికప్పుడు అది వాళ్ళు అలా మాట్లాడతారని కూడా మనం చెప్పలేము, అదే రికార్డు కాదు కదా. అట్లా మాట్లాడి ఆయన పొరపాటున ఆయన ఏదో అనబోయి ఏదో అన్నారు, మరి ఏం జరిగిందో సంథింగ్. ఏదైనా దాన్ని అందరం ఖండించారు, చాలా డిగ్నిఫైడ్గా, హుందాగా. సాక్షి యాజమాన్యం కూడా దానికి చెప్పింది, అట్లా జరగకూడదు, అట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. జర్నలిస్టుల మీద కేసులు పెట్టి ఈ విధంగా బెదిరిస్తే వాళ్ళ తప్పులు కావచ్చు, పరిపాలన వచ్చే లోపాలను బయటపడకుండా ఉంటాయన్న కోణంలో ఈ విధంగా చేస్తుండొచ్చు అనుకో. 100% జరుగుతుంది అదే. ఇప్పుడు సాక్షి ద్వారా అనేక నిజాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళ ఎదవ పరిపాలన, పనికిమాలిన పరిపాలన. ఇంత నేననే మాట కాదు, జనం దగ్గరికి వెళ్ళండి, ఎలా తిడుతున్నారో ఒక్కసారి చూడండి. జనం దగ్గర మైకు పెట్టి వినండి వాళ్ళ భాష ఏంటనేది. అంత ఘోరంగా ఈ తండ్రి కొడుకుల్ని తిడుతున్నారు. ప్రతి రంగం కూడా కుదేలైపోయింది. అన్నిట్లో కూడా రాష్ట్రం వెనకబడిపోయింది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇతను విజనరీ తగలబడే, ఏం విజనరీయో ఏమో, ఇతను వస్తేనే అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి నుంచి కూడా రుణాంధ్రప్రదేశ్ అని అప్పుడు పేరు.
ఇప్పుడు కూడా అప్పుల కుప్పగా మార్చేసినటువంటి ఇతను విజనరీని వాళ్ళకు వాళ్ళే పచ్చ మీడియా చేత పొగిడించుకుంటాడు, అది వేరే విషయం. పరిపాలన చేతగానే అటువంటిది ఈ తండ్రి కొడుకులు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఎవరైనా నిజాయితీగా మాట్లాడిన వాళ్ళని తీసుకుపోవటం, కేసులు ఎన్నున్నాయో అన్నీ పెట్టడం. పోలీస్ వ్యవస్థను ఎట్లా చేశారంటే చెప్పకూడదు కానీ ఇంట్లో కట్టేశారు. నేను వాడటం లేదు, ఇంట్లో కట్టేశారు పోలీస్ వ్యవస్థని. జగన్ టైంలో పోలీసు రంగానికి ఎన్ని అవార్డులు వచ్చినాయో కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ తెలుసు. అట్లాంటి వ్యవస్థలో మంచి మంచి ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఏం తప్పులు చేశారండి? ఎవరితో దానికోసం ఎక్కడో ఉండేటువంటి 10 కేసులు ఉన్నాయి. ఆవిడ హనీ ట్రాప్ అనే పేరు పిచ్చికే ఒక ఆవిడని పట్టుకొచ్చి వీళ్ళు అట్లాంటి మంచి మంచి ఆఫీసర్స్ని అరెస్ట్ చేస్తారండి. అక్కడే అర్థమైపోతుంది ఎంత దరిద్ర పరిపాలన వీళ్ళదనేది. ఇంత నీచమైన నికృష్టమైన వరెస్ట్ పరిపాలన అనేది భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చారండి, ముఖ్యమంత్రులు ఎంతోమంది వెళ్ళారు. కానీ కృష్ణరాజు చేసినట్టుగా వ్యాఖ్యలు ఆయన అనుకోకుండా లైవ్లో జరిగింది. ఆ తర్వాత మీడియాలో 1కి 10 సార్లు బూతులు చూపించేట ప్రయత్నం చేసి దాన్నే విధంగా చూస్తారు. అది అసలు పెద్ద తప్పు కదా. అది కొమ్మినేని గారు అదే అన్నారు. ఇక్కడ పొరపాటున ఆయన 1 సెకండ్ మాట్లాడారు, దాన్ని నేను కూడా ఖండించాను. ఆ రోజు నాకు నిజంగా ఆరోగ్యం కూడా బాగాలేదు, దగ్గు అంతా వస్తూ ఉంది. ఇంకా ఎక్కువ ఖండించి ఉండాల్సింది. ఒకవేళ అలాంటి నేను ఎక్కువ ఆపలేకపోతే అది నాని పాపం ఆయన పెద్ద మనస్సుతో అంత సీనియర్ జర్నలిస్టు ఈనాడులో చేశారు, ఎన్నిట్లోనో చేశారు. అలాంటి ఆయన నిజంగా మాకు భలే బాధేస్తూ ఉందండి. మందులు తెచ్చుకుంటే కూడా ఈ దుర్మార్గానికి అంతమేముంది. ఇప్పుడు ఆయన పోసాని కృష్ణమోహన్ గారిని ఎలా తిప్పారు, మురళి గారిని, ఈయన కూడా అలా తిప్పుతానికి తీసుకుపోయారు. ఎందుకంటే మొదటి నుంచి కొమ్మినేని గారి మీద ఒక గ్రెడ్జ్ పెట్టుకునే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే కొమ్మినేని గారు లైవ్ షో అంటే లక్షల మంది చూస్తారండి. అంతమంది చాలా నిజం చూడాలి అంటే కొమ్మినేని గారు లైవ్ షో అనుకుంటారు. అది ప్రజావాణి. నిజం చెప్పాలంటే ప్రజల మనస్సు తెలిసి మాట్లాడేవాడు కొమ్మినేని గారు. ప్రజల తరపు నుంచి మాట్లాడతారు తప్ప ఏ పార్టీకి ఆయన ఒత్తాసు పలకరు. అలాంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడంతోనే మీ పాపం ఎంత పండింది అనేది మాకు అర్థమవుతూ ఉంది. ఇక లాస్ట్కి వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఎన్నో రోజులు మాత్రం ఇది ఉండదు. ఎందుకంటే ఎక్కడో దానికి కంసుడు లాంటి వాడు పోయాడు, హిట్లర్ లాంటి వాడు పోయాడు, భూగర్భంలో దిక్కులేని చావు తెచ్చాడు హిట్లర్ కూడా. అందువల్ల ఇలాంటి నిరంకుశులు, ఇలాంటి అప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా అమాయకుల్ని వేధించేటువంటి రాక్షసులు ఎప్పుడూ కూడా చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే, ఎంతో కాలం వీళ్ళు ఉండలేరు. వీళ్ళు కూడా అదే రకమైనటువంటి శిక్షలు అనుభవించడానికి తయారుగా ఉండాలి, అంతే. ఇంకోటి ఏంటంటే సాక్షి మీడియా ఆఫీసుల మీద, సాక్షి ఆఫీసుల మీద ఏపీలో దాడులు చేపిస్తున్నారు. అందులో నేమ్ బోర్డులు అవన్నీ తీసేసి తొక్కుతున్నారు, వికృత చేష్టలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఏంది ఇంత పాపం? ఇప్పుడు ఒకటి చెయ్యరంటానికి ఏముంది? ఇది చేశారు, ఇది చెయ్యరంటానికి ఏమి లేదు. ఎందుకంటే సంస్కృతంలో సామెత ఉంది, భ్రష్టస్య కావాగతికి. భ్రష్టుడైన వాడు ఎంత దిగజారిపోవాలో పోతూనే ఉంటాడట. దిగజారి పాతాళానికి వెళ్ళిపోతాడు. అలాగే భ్రష్ట పరిపాలనలో భ్రష్టులైన పాలకులు ఎంత దిగజారారో అంటానికి వీళ్ళే సాక్ష్యం. రాష్ట్రాన్ని ముందుకు నడిపించే చేతగాని దద్దమ్మలు వీళ్ళు. అది చేతగా లేదు, పరిపాలన చేతగా లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగా లేదు. ఈ విధంగా అడ్డదారిలోకి వచ్చినటువంటి అధికారం ఇది. అందువల్ల అవినీతిలో పూర్తిగా డబ్బులు వెదజల్లుతూ ఇష్టం వచ్చినట్టుగా మరి వ్యవస్థలు మేనేజ్ చేసుకునేటువంటి ఒక దుర్మార్గ పరిపాలన ఇది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే అధికారం అనేటువంటి ఒక అహంకారంతో మా చేతిలో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామని ఒక మదంతో, దురహంకారంతో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యలు ఎన్నాళ్ళు కొనసాగవండి. దానికి కూడా టైం వస్తుంది. వచ్చిన రోజు ఇంతకింత వాళ్ళు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలకు ఏం చెప్తారు ఈ సంఘటన? ఏపీ ప్రజలందరికీ వాస్తవాలు ఇప్పటికీ అర్థమైపోయినాయండి. ఎలక్షన్స్ ముందు అలవిగాని హామీలు ఇస్తాడు, అయిపోయిన తర్వాత ఘోరంగా మోసం చేస్తాడు. ఏంటండి క్యూలో నిలబడిన వృద్ధులు చనిపోతున్నారండి బియ్యం తెచ్చుకోవడానికి, ఎంత అవస్థలు పడుతున్నారో. ఒకనాడు కడుపులో చల్ల కదలకుండా జగన్మోహన్ రెడ్డి ఒక కన్న తండ్రిలాగా ప్రతి ఒక్క ఇంటికి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బిడ్డలాగా అయిపోయి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి లేవలేని వాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఈ విధంగా వృద్ధులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అసలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి అందిస్తే వాళ్ళు
మరి ఈరోజు ఎట్లా ఉందండి పాపం, ఎంత అవస్థలు పడుతున్నారో. అందువల్ల వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, వీళ్ళ పచ్చ మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా సాక్షి మీద, సాక్షి ఎప్పుడూ కూడా సాక్షేనండి, ప్రజలకు మనస్సాక్షి. అది నిజాలకి నిజమైనటువంటి నిగ్గుదేల్చే సాక్షి అండి అది సాక్ష్యం కూడా. అందువలన సాక్షిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, కొమ్మినేని గారు లాంటి మంచి మరి జర్నలిస్టులను కానీ, అలాగే మరి నిజమైనటువంటి పోరాటం చేసేటువంటి వాళ్ళని కానీ, నిజమైన ప్రజాస్వామ్యవాదులు కానీ కొంతకాలం మాత్రమే ఆపగలుగుతారు, అణచగలుగుతారు. బ్రిటిష్ లాంటి వాళ్ళు 200 సంవత్సరాల పాలించి తోక ముడుచుకొని పారిపోయారండి. ఆ రోజు వాళ్ళ అరాచకాలు అలాగే ఉన్నాయి. ఇది అంతకంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇది. అందువల్ల ఇది కూడా కొంతకాలమే సాగుతుంది. అందువల్ల తొందరలోనే అసలు మేమేం చేయాలనేది నాకు కూడా అది ఇష్టం వచ్చినట్టుగా మద్యం వ్యాపారం ఇంటింటికి అమ్మిస్తూ ఉన్నారు. దీని మీద నేను తొందరలోనే ప్రజల్లోకి బయలుదేరదామని నేను అనుకుంటున్నానండి. మామూలుగానా టీవీ 5లో కూర్చోబెట్టి వాడున్నాడుగా మూర్తిగాడు, వాడున్నాడుగా ఎప్పుడైనా వాడికి చెప్తాను నేను. వాడు కూర్చోబెట్టి ఒక వెధవను కూర్చోబెట్టి ఒక కుట్ర చేసి, ఒక ప్లాన్ చేసి ఎన్టీఆర్ భార్యని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు మీరు. ఎదవల మీకంటే కూడా హీనంగా ఉందా సాక్షి? మీకంటే ఎప్పుడైనా అంత అసభ్యమైన మాట ఒక స్త్రీల గురించి కించపరుస్తూ మాట్లాడిందా సాక్షి? ఒక్కడు చూపించండి ఒక్కడు చూపించండి సాక్షిలో ఎక్కడైనా ఒక అబద్ధం వచ్చిందని కానీ, ఒకళ్ళ గురించి అనుచితంగా మాట్లాడిందని కానీ ఒక్క మాట చూపించండి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. సాక్షిలో ఎప్పుడైనా చూపించండి. ఎవరో విశ్లేషకులు, అది కూడా ఎక్కువ జరగదు, అది పొరపాటున మొన్న ఆయన అది కూడా ఒక రిపోర్టు ఆయన చదవాలనుకున్నారు. అది ఆయన ఇచ్చిన రిపోర్ట్ కాదండి, మొత్తం అది ఒక భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారనేటువంటి ఒక రిపోర్ట్ తీసుకొచ్చి అది ఎక్కువగా సాక్షి యాజమాన్యం ఖండించింది పూర్తిగా. కృష్ణరాజు వ్యాఖ్యల్ని ప్రతిసారి ఖండించింది. ప్రతిసారి కూడా అసలు అందులో కేఎస్ఆర్ గారు అసలు ఊరుకోరండి. ఒక్క మాట, నేను అన్ని పాపాలు చేస్తున్నా, ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు చంద్రబాబుని ఒక్క మాట అనబోతే వద్దండి బాబు గారు అని పిలవండి అని చెప్తారు మాకు. అట్లాంటి మంచి మనిషిని మీరు ఈరోజు అరెస్ట్ చేశారంటే మీ పాపం ఎంత పండింది అనేది మాకు అర్థమవుతూ ఉందండి. ఈ దుర్మార్గాన్ని పరాకాష్ట తప్పకుండా కోర్టు న్యాయం చేస్తుందండి.